ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగము మొదలు పెట్టుకున్నాము. ఇందులో 1వ మరియు 2వ శ్లోకాలు పూర్తి చేసుకుని ఈ రోజు మనం 3వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. కర్మయోగములో మొదటి 2 శ్లోకాల ద్వారా మన అర్జునుడు తనలో ఉన్న సందేహాన్ని వ్యక్తపరిచాడు. అయితే ఏమిటా సందేహము? ఆ సందేహాలలో ఉన్న నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని మనకు గురువు గారు శ్రీ 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 పరమహంస యోగానంద గారు ఎంతో లోతుల్లోకి వివరించారు. ఎందుకు వచ్చింది ఆ సందిగ్ధావస్థ? జ్ఞానయోగానికి కర్మయోగానికి వారెండిటి గురించి కూడా చెప్పారు. జ్ఞానయోగం ఎంతో ఉన్నతమైనది అన్నట్టు నాకు అనిపించింది. మళ్ళీ కర్మలను ప్రేరేపిస్తున్నారు ఏమిటి అని ప్రశ్న. దానికి పరమహంస యోగానంద గారు అలా బాహ్య చర్యలు అధమమైన అయినప్పటికీ కూడా వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంటే ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దిస్ మైండ్ అని మనకి అనుభూతి చెందే వరకు, అనుభవపూర్వకంగా అది మనకి ఆ అనుభూతి అది తెలుసుకునే వరకు కూడా మనకి ఆ చర్యలు చేయటం అనేది ఇంపార్టెంట్. క్రియాయోగం గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మనం చేసే బాహ్య కర్మలు, ధ్యాన సాధన, క్రియాయోగ సాధన ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ నైష్కర్మ్య సిద్ధి అంటే ఇంకా కర్మలు చేయని ఆ తుర్యాస్థితికి వెళ్ళాలి అంటే ముందు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలి. మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎంకరేజ్ చేసేది కూడా అదే అని మనం తెలుసుకున్నాం. సో మరి ఈరోజు ఈ 3వ శ్లోక ప్రారంభించుకుందాము. నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు శ్లోక నేను పద విభజన అది చెప్పేటప్పుడు దయచేసి ప్లీజ్ హ్యావ్ భగవద్గీత పుస్తకం ముందు పెట్టుకొని ఫాలో అవ్వండి. అదర్వైజ్ నేను చెప్పేదంతా కూడా ఇట్ జస్ట్ గోస్ ఓవర్ యువర్ హెడ్. ఫాలో అవ్వలేరు. మీ దగ్గర ఏ బుక్ ఉంటే అది. గాడ్ టాక్స్ విత్ అర్జునాలో పద విభజన ఇవ్వడం జరగలేదు. నేను వేరేగా దాన్ని సేకరించి మీకు అందించడం జరుగుతోంది. అది కూడా ఎంతో గొప్ప మహాత్ములైన మహనీయులైన వారు ఇంటర్ప్రిటేషన్ వారి భగవద్గీతల నుండి నేను అనేకం రిఫర్ చేసి అందించడం జరుగుతోంది. మీ దగ్గర ఏది ఉంటే అది ఓపెన్ చేసి పెట్టుకోండి. సో దట్ యూ కెన్ ఫాలో బెటర్. మీకు అర్థం అవుతుంది, గుర్తుంటుంది కూడా. సరేనా? సో మరి మేడంని ఇన్వైట్ చేసుకుందాము. ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 3వ శ్లోకము. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. థ్యాంక్ యూ మేడం. 3వ శ్లోకం శ్రీ భగవానువాచ అంటే పరమాత్మ ఇప్పుడు సమాధానం చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. పద విభజన చూద్దాం. అనఘ పాపరహితుడా. మీ దగ్గర బుక్ పెట్టుకోమని చెప్పాను కదా. అనఘ అన్న దగ్గర హైలైటర్ పెట్టుకొని కొంచెం హైలైట్ చేసుకోండి. అది అనఘ అన్నమాట. కొన్ని మాటలకి మనకి అర్థం తెలియాలి, గుర్తుండాలి. ఎందుకు అన్నారు అన్న క్వశ్చన్ కూడా రావాలి. అనఘ అంటే పాపరహితుడా. అస్మిన్ లోకే ఈ లోకమునందు ద్వివిధా నిష్ఠ. ద్వివిధ అన్నది
ఒకసారి అండర్లైన్ చేసుకోండి, లేకపోతే హైలైట్ చేసుకోండి. ద్వివిధ, రెండు విధములగు నిష్ట, నిష్ట మయా నా చేత పురా ప్రోక్త ఇంతకు ముందే చెప్పబడినవి. సాంఖ్యానాం సాంఖ్యయోగులకు జ్ఞానయోగేన జ్ఞానయోగము ద్వారా, యోగినాం యోగులకు కర్మయోగేన కర్మయోగము ద్వారా అంటే నిష్ట కలుగును అని పద విభజన. అయితే ఇక్కడ మీనింగ్ ఏంటి? పరమహంస యోగానంద గారు ఏం చెప్పారంటే, భగవానుడు ఇలా చెప్పారు, ఓ పాపరహితుడా అని అర్జునుణ్ణి సంబోధిస్తూ, సృష్టి ఆరంభంలో నా ద్వారా మోక్షానికి రెండు మార్గాలు చెప్పబడినవి లేదా అందించబడినవి. జ్ఞానులకు జ్ఞానయోగము, యోగులకు ధ్యాన మార్గము. అంటే ఇక్కడ గురుగారు చెప్పిన యూజ్ చేసిన మాట ఏంటంటే యాక్టివ్ మెడిటేషన్ అని ఇచ్చారు. అంటే యాక్టివ్ మెడిటేషన్ అంటే మనకి కళ్ళు మూసుకొని లోపల ఏమీ ప్రాణశక్తితో ఎటువంటి మూమెంట్ జరగకుండా చేసేది ప్యాసివ్ మెడిటేషన్. యూఆర్ బీయింగ్ ఇన్ ద అబ్జర్వర్ స్టేట్. మనకి శ్వాసని గమనించటం కానీ, హార్ట్ సెంటర్ దగ్గర గమనించటం కానీ, ఇవన్నీ ఏంటి అంటే ప్యాసివ్ మెడిటేషన్ కింద వస్తాయి. యాక్టివ్ మెడిటేషన్ అంటే యూఆర్ మూవింగ్ ద ప్రాణశక్తి. లోపల మన ప్రాణాన్ని కదుపుతున్నాము, ప్రాణ అపాన వాయువులని ఏకం చేస్తున్నాము. అది యాక్టివ్ మెడిటేషన్. ప్రాణాయామ ప్రక్రియతో అంటే అంతర్ముఖంగా జరిగే ప్రాణాయామ ప్రక్రియని ఇక్కడ యాక్టివ్ మెడిటేషన్ అని సంబోధించడం జరిగింది. ధ్యాన మార్గము అంటే దానిని అంటున్నారు, యోగ మార్గం అది అని ఇక్కడ సంబోధించారు. సరే, ఇట్లా భగవానుల వారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు, రెండు మార్గాలు చెప్పాను నేను, జ్ఞానులకు జ్ఞానయోగము, యోగులకు ధ్యాన మార్గము చెప్పాను అని చెప్తున్నారు. అయితే మరి యోగిరాజుల వారు దీన్ని ఎట్లా చెప్తున్నారు అంటే, ఇది చెప్పినప్పుడు దీనికి ఇంకా లోతుల్లోకి తెలుసుకుంటే మనకు అంత పూర్తిగా అర్థమవుతుంది 360 degrees. యోగిరాజులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ భగవాను వాచ అంటే కూటస్థుడి ద్వారా అనుభవం అవుతున్నది. అక్కడేమో మనకి అర్జున వాచ అంటే శరీరము ద్వారా మనకి ఉండే ఎనర్జీతో నేను అంటే దేహాత్మ భావనతో, అక్కడ ప్రశ్న అట్లా అడిగారని చెప్పారు. ఇక్కడేమో కూటస్థుడి ద్వారా అనుభవం అవుతున్నది అని చెప్తున్నారు. ఏం అనుభవం అవుతున్నది? రెండు రకాల స్థిరత్వాలు, 2 types of stillness, steadfastness. అంటే ఏంటి అది? ఒక నిలకడ, విశ్రాంతి అనేది చెప్పటం జరిగింది. ఏంటి ఆ రెండు రకాల స్థిరత్వాలు అంటే, చూడడం, వినడం, స్వయంగా అర్థం చేసుకోవడం ద్వారా స్థిరత్వం ప్రాప్తించడం, లేదా క్రియ ఆచరించడం ద్వారా స్వతసిద్ధంగా అంటే స్పాంటేనియస్గా కలిగే శాంతియుత స్థిరత్వము. ఈ రెండు కూడా కూటస్థుడి ద్వారా అనుభవం అవుతున్నాయి. ఇక్కడ చూసారా, ఈ మాటలో ఎక్కడ కూడా వేరు భావన లేదు. భగవంతుడు ఆ శరీరము నేనే అని అర్జునుడు ద్వారా చెప్తున్నారు, ఇక్కడ కూటస్థుడు కూడా నేనే అనుభూతి చెందుతున్నానని చెప్తున్నారు. ఇదే ఏకత్వ స్థితిలో ఉండి మనం మాట్లాడటం అంటే నో టు సెపరేషన్. ఇక్కడ శరీరము నేనే, కూటస్థ స్థితిలో ఉన్నది నేనే, అనుభవం చెందుతున్నది నేనే, ప్రశ్న వేసుకుంటున్నది కూడా నేనే. అది మనం అక్కడ గమనించుకోవాలి. అయితే దీని లోతుల్లోకి మనం ఏం చేద్దామంటే, మీ దగ్గర ఒకవేళ ఈ బుక్ ఉంటే కనుక, పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి, ఇది మీ దగ్గర ఉన్నట్లయితే గనక ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 134 ఓపెన్ చేయండి. చేసి ఇక్కడ యోగిరాజుల వారు ఈ పుస్తకం ద్వారా ఈ పర్టికులర్ శ్లోకానికి నిగూఢంగా చాలా డీపర్ నాలెడ్జ్ ఇచ్చారు. అది కొంచెం చదివి నేను మీకు అర్థం చెప్తాను. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అంటే సాంఖ్యవాదులు జ్ఞానయోగం ద్వారాను, యోగులు కర్మయోగం ద్వారాను సిద్ధి పొందుతున్నారు అని అర్థం. అయితే ఇక్కడ సాంఖ్యానికి ఉన్న అర్థం ఏంటో చెప్తున్నారు గురువుగారు. నేను ఎవరిని అన్న విషయాన్ని గురించి దేని వల్ల తెలుస్తోందో అదే సాంఖ్యము. నేను అనేది శబ్దంలో లేదు. ఈ దేహం కూడా నేను కాదు, కానీ దేహం లోపల చిత్ స్వరూపుడుగా
చేతనారూపుడుగా ఉన్నవాడే నేను అన్నవాడు. దేహం ఉండటం వల్ల అంటే దేహం ద్వారా అజపారూపమైన అంటే శ్వాస ప్రశ్వాస రూపమైన కర్మ తెలుస్తోంది. ఈ కర్మ ద్వారా కర్మాతీత అవస్థ ఏర్పడ్డ మీదట నేను ఎవర్ని అన్న దాన్ని గురించి తెలుస్తోంది. అదే సాంఖ్యము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను ఎవర్ని అన్న విషయాన్ని నాకు తెలియజేసేదే సాంఖ్యం అంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు? నాకు ఈ దేహం కావాలి. దేహం లేనిదే ఈ శరీరంలో జరిగే అజపారూపమైన అంటే శ్వాస ప్రశ్వాస రూపమైన కర్మ తెలుస్తోంది. ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే సాక్షిభూత తత్వం గురించి చెప్తున్నారు. అది మనకు అర్థం చేసుకోవాల్సింది. ఏంటి ఇక్కడ సాంఖ్యం అంటే ఏంటి? ఆ స్థితి అంటే ఏంటి అంటే మనకి నా శరీరం ఉంది కాబట్టే శరీరంలో జరిగే శ్వాస నిశ్వాసలు శ్వాస ప్రశ్వాసలు ద ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ జరుగుతోంది. జరిగే దానిని గమనించే గమనిక నేను. అలా అనుభూతి చెందుతూ ఎప్పుడైతే మనం అది ప్రాక్టీస్ చేస్తున్నామో, ఏది సాక్షిభూత తత్వాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నానో అది నన్ను గ్రాడ్యువల్గా ఆ సాంఖ్య స్థితికి తీసుకువెళుతుంది. అంటే ఈ కూటస్థ చైతన్య స్థితి అని మనం ఏదైతే క్రియాయోగులు చెప్పుకుంటారో ఆ స్థితినే ఇక్కడ సాంఖ్య స్థితి అంటున్నారనమాట. అంటే ఇదే అజపారూపము అయిన సాంఖ్య స్థితి కలుగుతుంది. అజపారూపం ఏమిటి అంటే జపము కానిది. ఇక్కడ ముందే చెప్పారు, నేను అనేది శబ్దంలో లేదు అంటే మనకి మొత్తం అంతా సృష్టి అంతా వచ్చినది నాద బ్రహ్మము, పరబ్రహ్మము. ఆ నాద బ్రహ్మముని పట్టుకుంటేనే పరబ్రహ్మము అర్థమవుతుంది. అంటే ఓంకార నాదంతో చేసే క్రియ, దాని నుండి మనకి గ్రాడ్యువల్గా ఎప్పుడైతే దాన్ని అభ్యసిస్తామో అదే మనల్ని క్రియా పరావస్థ స్థితికి సాంఖ్య స్థితికి తీసుకువెళుతుంది. అంటే నేను ఈ శబ్దం కాదు అన్న స్థితికి తీసుకువెళ్ళాలి అంటే ముందు మనకి ఆ శబ్దంతోనే మనం మొదలు పెట్టుకుంటున్నాం. అజపారూపం అంటే జపము కానిది. మనకి జపం ఇదంతా కూడా శబ్దంతో బయటికి ఉచ్చరిస్తూ ఉంటాం. ఏదైనా సరే గాయత్రి జపం కానీ ఏదైనా మనం స్తోత్రాలు జపాలు మంత్ర ఇవన్నీ సాధన చేసే వాళ్ళకి బయటికి చెప్తూ ఉంటాము. అదేంటి శబ్దరూపంగా మనకి చేసేది. దానితో మళ్ళీ మనసు భగవంతుడి మీద లయం చెయ్యటానికి అదొక ప్రయత్నం. జపము అంటే జపము కానిది, జపము లేనిది అని అజపారూపం. అది మన లోపల ఏంటి శ్వాస ప్రశ్వాసల ద్వారా జరుగుతోంది. అంటే శ్వాస ప్రశ్వాసల ద్వారా ప్రాణ అపాన వాయువులు వెళ్తున్నాయి. అది ఇక్కడ చెప్పేది ఏంటి అంటే అంతర్ముఖంగా జరిగే ప్రాణాయామం ఏదైతే ఉందో అది నా లోపల జరిగేది నిత్యం. ఆ ప్రాణశక్తి ప్రవాహాన్ని నేను ఒక సాక్షిగా గమనిస్తున్నాను. ఇక్కడ ఏమి యాక్టివ్ మెడిటేషన్ కానీ ప్రాణాయామ సాధన చెప్పట్లేదు. సాంఖ్యాస్థితి అని ఎప్పుడైతే చెప్తున్నారో ఆ సంఖ్య ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ మనకి గురువు గారు చెప్పేది కూడా ఏంటంటే సంఖ్య అనేది మనకి కాలం నుండి వచ్చింది. ఈ కాలం టైం అనేది లిమిట్లెస్. దానికి ఎంతో ఉంది. మనకి ఈ సృష్టి ఆరంభించినప్పుడు నుండి టైం ఉంది. ఇంకా ఎంతో అనంతమైనది అది. ఇంకా ముందుకు వెళ్తే కూడా ఇంకా సృష్టి ఎప్పుడు ఆగిపోతుంది అనేది ఎవరికీ తెలియదు. సో టైమ్ ఈజ్ లిమిట్లెస్ అంటున్నారు. ఆ లిమిట్లెస్ టైంని మనలో విత్ ఇన్ అవర్ సెల్స్ సంఖ్యారూపముగా పెట్టడం జరిగింది. ఆ సంఖ్య అనేది దేనిలో ఉంది అంటే మన నెంబర్ ఆఫ్ బ్రెత్స్ దట్ వీఆర్ టేకింగ్ పర్ మినిట్. మనం ఎన్ని శ్వాస నిశ్వాసలు తీసుకుంటున్నామో అదే సంఖ్యారూపంలో మనకి ఉంది అని చెప్తున్నారు. ఆ టైం అనేది సంఖ్యారూపంలో ఉంది. అయితే మనం 24 గంటల్లో 21,600 శ్వాస నిశ్వాసలు తీసుకుంటున్నాము. యావరేజ్ హ్యూమన్ బీయింగ్. ఆ శ్వాస నిశ్వాసల ద్వారా
మనకి అదే అజపా జపము జరుగుతోంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అజపా జపం. ఏది? ప్రాణవాయువు పైకి కిందకి ఏదైతే మనలో అప్ అండ్ డౌన్ ప్రవహిస్తోందో అదే అజపా జపం అంటే. ఇప్పుడు దానిని మనం వర్తమాన క్షణంలో ఉండి, అంటే నిత్యం వర్తమాన క్షణంలో ఉండి దానిని సాక్షిభూతంగా మనం ఎప్పుడైతే గమనిస్తున్నామో అది సాంఖ్యాస్థితి. అదే మనని గ్రాడ్యువల్గా ఇంకా ఆ సాక్షిభూత తత్వం నుండి ఎట్లా అవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాణశక్తి నేను ఎవరిని అన్న క్వశ్చన్ దగ్గర మనకి, అంటే ఈ శ్వాస నిశ్వాస చేసేది ఇట్లా వెనక్కి వచ్చి మనం క్వశ్చన్ చేసుకుంటున్నాం అనమాట. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నేను కంట్రోల్ చేయట్లేదు, అది ఏదో శక్తి నాలో ప్రవహిస్తోంది. అంటే నేను ఈ దేహం కాదు, నేను ఈ గమనించే మనస్సుని కాదు, ఈ మనస్సు ఇది గమనిస్తోంది, దాని వెనకాల ఉన్న ఏదో శక్తి, అదే చిత్ స్వరూపాన్ని, చేతనా స్వరూపాన్ని నేను అని తెలుసుకోవటానికి ఉపకరించేది ఈ శ్వాస ప్రశ్వాస క్రియ అజపా జపము. ఇది సాంఖ్య మార్గము. ఇది జ్ఞానులకుండే, జ్ఞాని యొక్క మార్గము సాంఖ్య మార్గం అని చెప్తున్నారు ఇక్కడ మనకి. సామాన్య మానవుడిలో శ్వాస ప్రశ్వాసలు అనేవి అలా జరుగుతూనే ఉంటాయి. అది మనం గమనించుకోము, ఎందుకంటే మాయా ప్రభావం వల్ల వి డోంట్ పే అటెన్షన్ టు ఇట్. కానీ అది జరుగుతూనే ఉన్నాయి. జ్ఞాని అయిన వారు దానిని ఆధారంగా తీసుకుని, ఏది? ఈ శ్వాస ప్రశ్వాసలతో వర్తమాన క్షణంలో ఉండి అది గ్రాడ్యువల్గా వాళ్ళని ఈ సాంఖ్యాస్థితికి, అంటే తుర్యాస్థితికి, క్రియా పరావస్థ స్థితికి తీసుకువెళ్తుంది. అది జ్ఞాని యొక్క మార్గం అని చెప్తున్నారు. తర్వాత ఏంటి? యాక్టివ్ మెడిటేషన్, యోగుల యొక్క మార్గం. ఇక్కడ రెండో మార్గం ఏం చెప్పారు అంటే, మనం క్రియాయోగ సాధన చేసేది, అంటే మన లోపల ఈ యాక్టివ్గా కూర్చుని మార్నింగ్ లెగిసి ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తున్నాము, అది యోగుల సాధన అన్నమాట. అంటే ఇంకా పైకి కిందకి అది అంతర్ముఖంగా సాధన చేస్తున్నాం, యాక్టివ్గా చేస్తున్నాం, గమనిక కాదు. వీఆర్ డూయింగ్ ఇట్ యాక్టివ్ మెడిటేషన్. ప్రాణ అపాన వాయువుల్ని లయం చేయటానికి, ఆ రెండిటిని ఊర్ధ్వగతిన, అంటే అప్వర్డ్ మూమెంట్ తీసుకువెళ్ళటానికి, ఆ కూటస్థుడి దగ్గర ఇక్కడ లయం చేయటానికి ఇదంతా కూడా మనం సాధన చేస్తున్నాము. ఆ సాధనలో మనకు పరిపక్వత ఎప్పుడైతే వస్తుందో ఆ క్రియా పరావస్థ స్థితికి చేరుకుంటున్నాం. ఒకటి సాక్షిభూతంగా చేసేది, వర్తమాన క్షణంలో ఉండేది, అబ్జర్వర్ స్టేట్లో ఉండే సాధన ఒకటి. ఇంకొకటేమో యాక్టివ్ మెడిటేషన్, అంటే ప్రాణాయామ సాధన ద్వారా యోగులు చేసే సాధన. ఈ రెండిటికి మనకి తేడా తెలియాలి. దాని గురించే ఇక్కడ మాట్లాడబోతున్నారు పరమహంస యోగానంద గారు. అదే ఇక్కడ ఈ పుస్తకంలో 134 అండ్ 135 పేజ్లో ఇవ్వటం జరిగింది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ ఉన్నప్పుడే. అది జ్ఞాని యొక్క స్థితి అన్నమాట. ఆ జ్ఞానం మీద దృష్టి పెట్టేవారు జ్ఞానయోగి. ద్వంద్వము అంటే ఇక్కడ చాలా మంది ఎట్లా చెప్తారు అంటే, 2 విధాల నిష్టలు చెప్పారు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏమొస్తుందంటే, మనకి లోకేస్మిన్ ద్వివిధ అని చదివితే ఈ లోకములో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ మనకి నిష్టలు 2, మనుషులు 2? అది అక్కడ క్వశ్చన్. లోకేస్మిన్ ద్వివిధ అంటే మనకి లోపల అంతఃకరణ శుద్ధి జరిగిన వారు, అశుద్ధిగా ఉన్న అంతఃకరణంతో ఉన్నవారు, 2 రకాల వ్యక్తులు ఉన్నారు. సో అశుద్ధ అంతఃకరణతో ఉన్నవారికి ఈ యాక్టివ్ మెడిటేషన్, ప్రాణాయామ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. వారు ఫాలో అయ్యేదే ఈ యోగ సాధన. అంటే విత్ దాట్ మనకి లోపల ప్యూరిఫికేషన్ జరగాలి, ముందు అంతఃకరణ శుద్ధి జరగాలి. అది యోగ సాధన. 2 రకాల ఇండివిజువల్స్కి అట్లా చెప్పటం జరిగింది. ఆల్రెడీ అంతఃకరణ శుద్ధితో ఉన్నవారు ఫాలో అయ్యేది
సాంఖ్యులు వారు ఫాలో అయ్యేది జ్ఞాన యోగము. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 2 టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్. కానీ ఇక్కడ నిష్ఠ అన్నారు, అది సింగులర్. నిష్ఠ అనేది ఒక సింగులర్ ఫామ్, ఏకవచనం. అది నిష్ఠలు అనలేదు. సో ఏంటి ఇక్కడ మనకు తెలిసేదంటే ఈ మార్గము అనేది ఒకటే చూపించారు, 2 మార్గాలు కాదు. 2 మార్గాలుగా కనిపించే ఏక మార్గము, ఏకనిష్టనే పరమాత్మ ఇక్కడ చెప్పటం జరిగింది. అది ఒకటి క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది. అది తర్వాత ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనకి అనఘ అని అర్జునుని సంబోధించారు. అంటే ఏంటది? అనఘ అంటే పాపరహితుడా. అంటే ఆ మాట వాళ్ళు ఇప్పటి వరకు కౌంతేయ అన్నారు, ధనంజయ అన్నారు, పృతకుమారుడా, పార్థ అన్నారు. అనేక నామాలకి మనం మీనింగ్ తెలుసుకుంటున్నాం. ఇక్కడ పాపరహితుడా అనఘ అంటే పాపము చేయనివాడా. అంటే నువ్వు దాన్ని బట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్. నేను నీకు ఏదైతే బోధిస్తున్నానో అది వింటానికి నువ్వు ఎలిజిబుల్గా ఉన్నావు అని చెప్పడానికి ఉపయోగించిన నామమే అనఘ అని. సో అది ఆ పద విభజనలో ఉన్న కొంచెం నిగూఢార్థాలు విడిగా తీసి చెప్తున్నాను. సో నౌ లెట్స్ డైవ్ డీపర్. ఇప్పుడు పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారో చూద్దాం. భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు, నేను మానవుణ్ణి సృష్టించినప్పుడు, అంటే ఇక్కడ తెలుస్తాను ఆయనే పరమాత్మ రూపముగా అంతర్యామిగా ఉన్నది నేనే పరమాత్మనే అని చెప్తున్నారు. తనకు మళ్ళీ అంటే మానవుడికి మళ్ళీ నన్ను చేరుకునేందుకు నేను 2 మార్గాలు నిర్దేశించాను. ఇక్కడి వరకు మీకు పరమహంస యోగానంద గారు చివరి వరకు చెప్పరు. 2 మార్గాలు అనే చెప్తారు. నేను ముందే చెప్పేశాను అది. అయితే 2 మార్గాలు నిర్దేశించాను. ఒకటేమో విచక్షణ, అదే సాంఖ్యము లేదా జ్ఞానయోగము. రెండవదేమో సరి అయిన చర్య, అదే కర్మయోగము. అది యోగులు సాధన చేసే శాస్త్రీయమైన ఉన్నతమైన ధ్యాన సాధన మార్గం. అది ఇక్కడ పరమహంస యోగానంద గారు ఉపయోగించిన ఒక్కొక్క మాట కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకున్నారు. ఎంపిక చేసుకున్న మాటలు అది వెరీ కేర్ఫుల్లీ చోజన్. ఉత్తమమైనది, శాస్త్రీయ సమ్మతమైనది అయిన ధ్యాన సాధన దేని గురించి చెప్తున్నారంటే క్రియాయోగ సాధన గురించి చెప్తున్నారు. దానినే కర్మయోగం అన్నారు అంటున్నారు. ఈ 2 మార్గాలు కూడా మానవుణ్ణి లేదా సాధకుణ్ణి తమ అంతిమ గమ్యం అయినటువంటి బ్రహ్మైక్య స్థితిని ప్రాప్తింపజేస్తాయి. ఏది? ఈ సాంఖ్యులు మార్గమైనటువంటి జ్ఞానయోగము, యోగులకి ధ్యాన మార్గము, ఈ 2 కూడా బ్రహ్మైక్య స్థితినే ప్రాప్తింపజేస్తాయి. కానీ ఎప్పుడైతే సాధకుడు మోక్ష ప్రాప్తికి దగ్గరవుతున్నాడో ఈ 2 మార్గాలు, ఏది? జ్ఞానము కర్మ 2 కలిసి హైవేలో కలిసినట్లు కలిసిపోయి ఏక మార్గమై జీవాత్మ పరమాత్మతో లయమయ్యేలా చేస్తాయి. అంటే ఏం చెప్తున్నారు? జ్ఞానులు ఇలా వస్తున్నారు ఈ రోడ్లో నుంచి, యోగులు ఈ రోడ్లో నుంచి ఇట్లా వస్తున్నారు. వీరిద్దరూ కూడా హైవేలో కలుస్తారు. ఆ హైవే మార్గం ఏంటో కూడా ముందు చెప్తారు, చూద్దాం. ఈ 2 కలిసిపోయి ఏక మార్గం అయిపోయి అల్టిమేట్ డెస్టినీ ఏంటి అంటే జీవాత్మ పరమాత్మలో లయమైపోతారంటే సహస్రార స్థితికి చేరుకుంటారు. సో అంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు జ్ఞానయోగము కర్మయోగం గురించి గురువు గారు పరమహంస యోగానంద గారు ఇంకా ఏమి లోపల వివరణ ఇచ్చారనేది చూద్దాం. ఈ విచక్షణ, విచారణ, విశ్లేషణతో కూడుకున్నదే జ్ఞానయోగము. కేవలం జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు చాలా అరుదుగా చూస్తాం. సూక్ష్మ దృష్టితో ఉండే జ్ఞానులు అన్నమాట వీళ్ళు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, మనకు అందరికీ సుపరిచితమైన మహానుభావులు ఎవరు అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. 1879లో జన్మించారు. మరి 16 సంవత్సరాలకే ఆయన ఒక అనుభూతి చెందారు. ఏదది డాబా పైన కూర్చొని పడుకుని ఉన్నారు. పడుకుని ఉంటే సడన్ గా శరీరం అంతా బిగుసుకుపోయి ఇంకా శ్వాస ఆగిపోయింది అన్నటి, అంటే నేను ఇంకా చచ్చిపోయానా అన్న ఒక స్టేట్లోకి వెళ్ళిపోయారు. కానీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అలా సాక్షిగా చూడటం మొదలుపెట్టారు ఆ శరీరాన్ని. ఇదేంటి?
నేను ఇట్లా సెపరేట్ అయిపోయి నా శరీరం అంతా బిగుసుకుపోయి కదలలేకపోతున్నాను, శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాను, కానీ ఏదో ఒకటి ఆలోచిస్తాంది. సంథింగ్ ఈజ్ అబ్జర్వింగ్ ఆల్ దిస్. ఇక్కడ ఏదైతే జరుగుతోందో ఇదంతా ఏదో అబ్జర్వ్ చేస్తోంది. అంటే ఇంకా ఏదో ఉంది అని ఆ జిజ్ఞాస, ఏంటి ఇది అన్న ఒక క్వెషన్ అంత చిన్న వయసులోనే ఆయనలో ఉద్భవించిందనమాట. అది పట్టుకొని ఆయన మళ్ళీ అక్కడ ఇంట్లో నుంచి అందరిని వదిలేసి వెళ్ళటం, అరుణాచలం చేరుకోవటం, మౌనంలోకి వెళ్ళిపోవటం, ఆయన ప్రశ్నలకన్నిటికీ సమాధానం మౌనంలోనే దొరికింది. అట్లాగే అది భగవాన్ రమణ మహర్షి వారే ఇక్కడ సాంఖ్యయోగము, సాంఖ్యులకి జ్ఞానయోగం అది ఏదైతే చెప్పారో అక్కడ ఏంటి, ఆయన అబ్జర్వర్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. వెంటనే వెళ్ళిపోయి ఏదో జరుగుతోంది ఇక్కడ అన్న అబ్జర్వర్ స్టేట్లోకి ఉన్నదే, అదే విశ్లేషించటం, విచారణ చెయ్యటం జ్ఞాన మార్గం. అది మిగతా అందరికీ కూడా కర్మ మరియు ధ్యానము కలిసిన మార్గము. అయితే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ రెండు మార్గాల ద్వారా మనం పొందే మోక్ష స్థితిని, పరమాత్మతో లయమైపోయే బ్రహ్మైక్య స్థితిని గురించి చెప్తున్నారనమాట. అయితే మనకి ఎప్పుడు ఇక్కడ కర్మ అని ప్రస్తావించినా సరే క్రియాయోగము అనేదే చెప్తున్నారు. ఈ చెప్పే రెండు కూడా, కర్మ అండ్ జ్ఞానం కూడా ఒక హైవేలో కలిసే ద్వంద్వ మార్గాలు. దే లుక్ లైక్ టు సెపరేట్ ప్యాథ్స్, కానీ అవి రెండు లీడ్ చేసేది, కలిసేది మాత్రం ఒక హైవేలో కలుస్తాయి. ద్వంద్వ రాజమార్గం ఇది అంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యోగులకి కర్మయోగం సూచించారు అంటే ఆయన చెప్పేది బాహ్య కార్యకలాపాల గురించి కాదు. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పేది మైండ్ఫుల్నెస్ గురించి కాదు, ధ్యాన సాధన గురించి మాత్రమే సూచించారు. సాధకులకు అంతిమ లక్ష్యం ఏంటంటే జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే మళ్ళీ అదేంటో అనుకోవటం కాదు. ఈ బ్రహ్మైక్య స్థితి ఏదైతే మనకు ప్రాప్తిస్తుందో, నేను చిత్ స్వరూపాన్ని, నేను ఆ చేతనా స్వరూపాన్ని, నాలో ఉన్న ఆ సత్పదార్థం యొక్క జ్ఞాన స్వరూపాన్ని నేను అని అనుభూతి చెందుతున్నాము. అదే జ్ఞానము అంటే. అదే మనకి ఈ జనన మరణ చక్రాల నుండి విముక్తి చేసేది. అంటే దట్స్ ద ఫైనల్ డెస్టినీ. ఎవరికైనా సరే ఆ జ్ఞాన ప్రాప్తి అనేదే ఫైనల్ డెస్టినీ. అదే మనల్ని విముక్తి చేసేది. కానీ ఈ ఫైనల్ డెస్టినేషన్ మనం చేరుకోవాలంటే ధ్యాన సాధన లేకుండా సాధించలేము. అది ఒక కీలకమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. దయచేసి ఐ రిపీట్ దిస్, మనం ఈ ఫైనల్ డెస్టినేషన్ జ్ఞానము ఉన్నతమైనది, ఇదే అన్నిటికంటే విశిష్టమైనది అని చెప్పుకుంటున్న జ్ఞానం ఏదైతే ఉందో అది మనం రీచ్ అవ్వాలి అంటే ధ్యాన సాధన లేకుండా సాధించలేము. ఎలా అయితే ఒక పువ్వు పండు మధ్య విడదీయరాని సంబంధం ఉంటుందో అలాగే ధ్యానము జ్ఞానము కూడా. ఒక పువ్వు వచ్చింది, ఒక యాపిల్ ట్రీ తీసుకుందాం. ఆ బ్లాసమ్ యాపిల్ పువ్వులోనే లోపల నిగూఢంగా పండు కూడా ఉంది. అది మనకి ఈ పువ్వు పడిపోయిన తర్వాత అది పిందె బయటికి వస్తుంది. ఆ పిందెలో నుంచి పండు అది రైపెన్ అవుతుంది. అట్లాగే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, ధ్యానము జ్ఞానము రెండు కూడా పువ్వుకి పండుకి ఉన్న ఆ సంబంధం ఏదైతే ఉందో అదే ఈ రెండిటికి ఉన్నాయి అని చెప్తున్నారు. పువ్వు లేనిదే పండు ఉండదు, ధ్యానం లేనిదే జ్ఞానం ఉండదు. జ్ఞానం పైకి కనిపించే ఒక ఇల్లు అయితే ధ్యానము దానికి పునాది లాంటిది. ద ఫౌండేషన్ ఫర్ జ్ఞాన ఈజ్ ధ్యాన. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండు వేరు కాదు. భగవద్గీతలో ఈ రెండు మార్గాలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే చాలా మంది భక్తులు ఈ శాస్త్ర గ్రంథాలు, మనం ఇప్పుడు భగవద్గీత చదువుకుంటున్నాము, చదివేస్తే సరిపోతుంది, ఏం ధ్యాన సాధన అక్కర్లబ్బా, నాకు అన్ని తెలిసిపోతున్నాయి, నాకు అన్ని అనుభూతి చెందుతున్నామనే ఒక భ్రమలో ఉంటాం మనం. అంతే, అక్కర్లేదు అనుకుంటా, ధ్యాన సాధన అక్కర్లేదు అని మోక్షప్రాప్తి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం చదివేటప్పుడు ఆ విజువలైజేషన్ వచ్చేస్తుంది, ఏదో ఒక బ్రహ్మైక్య స్థితి వచ్చేసిందా ఏదో అనుకుంటాం మనం. కానీ అది చదివినంత మాత్రాన మీకు మోక్షము రాదు. కేవలం ఈ థియరిటికల్ నాలెడ్జ్, సైద్ధాంతిక జ్ఞానం, నిజమైన ఓన్లీ ఈ వింటాను, భగవద్గీత లాంటి శాస్త్రీయ గ్రంథాలు చదువుతాను అన్న వాళ్ళకి
జ్ఞాన ప్రాప్తికి అది అడ్డంకిగా మారుతుంది. ఎప్పుడు? వెన్ వి ప్రాక్టీస్ ఓన్లీ రీడింగ్ ది స్పిరిచువల్ లిటరేచర్. ఒట్టి నేను చదువుతాను అన్న వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఏదైతే మనం తెలుసుకుంటున్నామో జ్ఞాన ప్రాప్తికి అది అడ్డంకిగా మారుతుంది. ఎందుకంటే దానివల్ల మనలో ఏం తెలియకపోయినా, ఏమి అనుభూతి చెందకపోయినా అన్నీ నాకే తెలుసు అన్న ఒక అహాన్ని కలగజేస్తుంది. అది చాలా చాలా మనకి డెట్రిమెంటల్ ఫ్యాక్టర్. అది మన కిందకి తోసేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మనలో నేనేవైతే చదువుతున్నానో ఆ శాస్త్రీయ గ్రంథాల్లో అందించబడినటువంటి అంశాలు నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాను అన్న ఆ జిజ్ఞాస మనలో జాగృతం చేస్తే అప్పుడు మనం ఇప్పుడు ఏదైతే వింటున్నామో, నేను చెప్తున్నానో ఈ థియరిటికల్ నాలెడ్జ్కి మనం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పుడు? దట్ షుడ్ ఇగ్నైట్ దట్ ఫైర్. నేను అది అనుభూతి చెందాలి. ఇక్కడ పరమాత్మ నాకు ఏదైతే చెప్తున్నారో అదంతా ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ మై సెల్ఫ్ అన్నది ఆ ఫైర్ లోపల ఇగ్నైట్ అవ్వాలి. అందుకు మనకి శాస్త్రీయ గ్రంథాలు ఉపకరించాలి. అలా కాకుండా అహాన్ని గనక మనలో ప్రేరేపిస్తే ఇంక మనం కిందకు పడిపోతాం. అది గమనించుకుంటూ ఉండాలి. అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే బ్రహ్మజ్ఞానానికి ఒకటే మార్గం ఉంది. ఎవరైతే కేవలం జ్ఞాన మార్గంలో ఉంది, వేదాంత జ్ఞానం ఈ వేదాంత జ్ఞానంలో విచారణతో ఏకత్వ స్థితిని ప్రాప్తించుకుంటారో వారు కూడా ఇప్పుడు మనం ఏదైతే రమణ భగవానుల గురించి చెప్పుకున్నామో, మన చుట్టూతా జ్ఞానులు అనబడేవారు, ఈ వేదాంతిక్ నాలెడ్జ్ అంతా తెలిసిన వారు, అద్వైత వేదాంతం తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారు గత జన్మలలో ఎంతో సాధన అంటే ఈ ధ్యాన సాధన చేసి ఉన్నవారే. అది మనకి ఆ కాంటిన్యూమ్ అర్థం కావాలి. ఈ జన్మలో వాళ్ళు చాలా తొందరగా ఇప్పుడు భగవానుల వారు 16 సంవత్సరాలకే అట్లా ఒక అన్వేషిగా సాక్షిభూత తత్వాన్ని ఆయనలో జాగృతం అయ్యింది అంటే దాని వెనక ఎన్నో జన్మల సాధన. అంటే ఆయన కారణ జన్ములు. సాక్షాత్తు మనకి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం అని చెప్తారు. అలాగా ఆయన ఎన్నో జన్మల నుండి ఎంతో తపస్సు చేస్తే ఆ స్టేట్కి వచ్చారు. వెంటనే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ తోనే అది ట్యాప్ ఆన్ అయిపోయింది. అంటే జాగృతం అయిపోయింది ఆయనలో జ్ఞానం. అలాగా మన చుట్టూతో ఎవరినైతే జ్ఞానులను మనం చూస్తున్నామో వాళ్ళందరూ ఎన్నో జన్మల నుండి సాధన చేస్తున్న వారే. అటువంటి వారు ఈ జన్మలో పుట్టుకతోనే ఏమవుతుంది? ఎంతో జ్ఞానంతో పుడతారు వారు. ఎందుకంటే క్రితం జన్మలో సాధన చేశారు కాబట్టి. అటువంటి వారిని ఈ శ్లోకంలో జ్ఞాని అని సూచించడం జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళు ఆల్రెడీ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నవారు. తనలో జిజ్ఞాస, ఈ విచారణతో కూడుకున్న ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా లోపల ఏదైతే వాళ్ళు తెచ్చుకున్నారో ఆ జ్ఞాన సంస్కారాలని అవి జాగృతం చేస్తాయి, మేల్కొలుపుతాయి. ఒక చిన్న సంఘటనతోనే వాళ్ళలో ఆ లోపల స్మృతి అనేది వచ్చేస్తుంది. ట్యాప్ ఆన్, స్విచ్ ఆన్ అయిపోతాయి అవన్నీ కూడా. అప్పుడు గ్రాడ్యువల్గా వాళ్ళకి బ్రహ్మైక్య స్థితికి ఇంకా ఆ సహస్రార స్థితికి కానీ బ్రహ్మైక్య స్థితిని చేరుకోవటానికి ఇంకా వాళ్ళకి ఏం ధ్యాన ప్రక్రియలు సాధన అక్కర్లేదు. అవి చేయకుండానే ఆ స్థితికి చేరుకుంటారనమాట. అంతిమ గమ్యం చేరుకునే ముందు అంటే బిఫోర్ యూ రీచ్ ద సహస్రార స్టేట్ అంటే నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకునే ముందు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారి అందరిలాగానే వీరు కూడా అంతర్ముఖంగా తమ చైతన్యాన్ని, ప్రాణశక్తిని అంటే సుషుమ్నా మార్గం ద్వారా, షట్చక్రాల ద్వారా సహస్రార స్థితికి, పరమాత్మ స్థితికి చేరుకుంటారు. అదే ఆ హైవే 2 మార్గాలు కలిపి ఏక మార్గం అవుతాయి. ఏంటంటే ఆ ఏక మార్గం సుషుమ్నా. ఆ స్పైన్లోనే కేంద్రీకృతం అవుతారు. అక్కడి నుంచి ఈ యోగులు ఏదో ఇప్పుడు యోగ సాధన చేస్తూ, ప్రాణాయామ చేస్తూ, నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నారో వారు కూడా ఏం చేస్తున్నారు? ఎడా పింగళ నాడులలో నుంచి మధ్యలో సుషుమ్నాలోకి ప్రాణశక్తిని పంపిస్తున్నారు. ఏక మార్గం చేశారు అక్కడ. ఇలాగే సేమ్ థింగ్ ఇప్పుడు రమణ భగవానులు కూడా ఆయన నిత్యం ఉండేది సుషుమ్నాలోనే. ఆయన ప్రాణ స్థితి కేంద్రీకరించి ఉన్నది సుషుమ్నాలో.
ఆ సుషుమ్నా మార్గం ద్వారా సహస్రార స్థితిలో అక్కడ ఈ మార్గం ఏదైతే కలిసిపోయిందో ఇద్దరికి ఒక్కటే, అక్కడి నుండి ఆ ఫైనల్ డెస్టినేషన్ చేరుకునే వరకు ఒక్కటే ఉంటుంది. అప్పుడు వరకు మనకి ఈ మార్గం సెపరేట్గా కనిపిస్తాయి. అయితే యోగి అయినప్పటికీ కూడా తన అంతిమ గమ్యం అంటే ఇప్పుడు యోగ సాధన చేసేవాళ్ళు, నిత్యం ప్రాణాయామ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆ ఫైనల్ డెస్టినేషన్ అంతిమ గమ్యం జ్ఞానము అని తెలుసుకోకుండా దాని మీద ఎటువంటి దృష్టి పెట్టకుండా అలా ఎప్పుడైతే బ్లైండ్గా సాధన చేస్తారో, మనం రోడ్డు మీద ఒక డెస్టినేషన్ తెలియకుండా అలా నాకు వాకింగ్ అంటే ఇష్టం, నేను అలా వాక్ చేసుకుంటూ వెళ్తాను అన్నట్టు ఎట్లా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే అవుతుంది. ఏమవుతుంది అప్పుడు అందులోనే ఇంకా బాగుంది, నాకు ఇట్లా రోజు సాధన చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది, ఐ ఫీల్ దట్ జాయ్ విత్ ఇన్ మై సెల్ఫ్, ఇలా ఏదో బాగానే ఉంది, అప్పుడప్పుడు నాకేంటో సిద్ధులు కూడా వచ్చినట్టు అనిపిస్తున్నాయి అని ఆ సిద్ధుల మీదకి దృష్టి మళ్ళటం అనేది సాధారణంగా జరుగుతుంది. అది అంతిమ గమ్యం, ఎందుకు నేను ఇది స్టార్ట్ చేశాను, నా గమ్యం ఏమిటి అనేది కూడా మరిచిపోయే పరిస్థితి వస్తుంది. అది గమనించుకోవాలి. యోగులు కూడా వారి గమ్యము జ్ఞానము. ప్రాణాయామ సాధన చేస్తూ ఉన్నప్పుడు మన ఫైనల్ డెస్టినేషన్ అది జ్ఞానము, జ్ఞానప్రాప్తి. గాఢ సాధన లేకుండా బ్రహ్మ జ్ఞానం అనేది అందడం అసాధ్యం. దట్స్ అనదర్ పాయింట్. యోగులు జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే నిత్యం సాధన చేయాలి, దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఈ శ్లోకంలో గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుణ్ణి చేరడానికి ధ్యానము, జ్ఞానము అని 2 మార్గాలు చెప్పారు. ఇక్కడ భక్తి కానీ ఈ ఇతరులను ఉద్ధరించే ఈ ఆధ్యాత్మిక కార్యకలాపాలు అంటే మన స్పిరిచువల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తూ ఉంటాం ఇంకొకరికి హెల్ప్ చేద్దామని, అలాంటివి కానీ శాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేయడం కానీ, ఇప్పుడు మనం చేసేది మీరు వింటున్నా నేను చెప్తున్నా ఇవేమీ కానీ ప్రార్థనల గురించి కానీ ఏమీ కూడా ఇక్కడ పేర్కొనలేదు. ఇవన్నీ కూడా ఉపమార్గాలే. ఇవన్నీ మనకి ఆ హైవే మీదకి లీడ్ చేసే ఈ చిన్న చిన్న మార్గాలు లాంటివే. అంటే స్వతంత్రంగా అవి సరిపోవు. కేవలం ఈ యూట్యూబ్లో వీడియోలు విన్నంత మాత్రాన, కేవలం మనం ఆధ్యాత్మిక ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ఒక సర్వీస్ చేయటం కానీ ఏదైనా కేవలం అది చేయటం వల్ల కానీ, కేవలం ప్రార్థనలు చేయటం వల్ల కానీ ఇవేమీ కూడా స్వతంత్రంగా సరిపోవు అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇటువంటి మార్గాల ద్వారా ఎవరు మోక్షాన్ని పొందలేరు. మోక్ష ప్రాప్తి పొందకుండా మిగతా వాళ్ళకి మనం ఉద్ధరించలేము. ఎందుకంటే మనమే ఉద్ధరించుకోలేదు కాబట్టి ఇంకొకళ్ళని కూడా మనం ఎప్పుడు ఉద్ధరించలేము. అట్లాగే సాధారణ ప్రార్థన వల్ల కానీ, జపాల వల్ల కానీ, భజనలు, కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేని వల్ల కూడా భగవంతుణ్ణి తెలుసుకోలేము. ఇవన్నీ పైపైన చేసే చర్యల వల్ల ఏమవుతుందంటే మనస్సు కొంతవరకు బానే ఉంది. ఆ టైం వరకు భజన చేసే వరకు ఎక్కడన్నా ఒక చిన్న గ్రూప్ గ్యాదరింగ్ జరిగి నలుగురు కలిసి పాటలు, కీర్తనలు పాడుకోవటం వీటి వల్ల ఏమవుతుందంటే ఆ టైం వరకు ఓకే అనిపిస్తుంది. కానీ మళ్ళీ మనసు పలు దిక్కులుగా పరిగెడుతూనే ఉంటుంది. దానికి ఈ సరి అయిన యోగ సాధన ప్రక్రియలు కాదు, బాహ్య చర్యలు ఇవన్నీ కూడా ఉపమార్గాలు. దే డు నాట్ లీడ్ అస్ టు ద ఫైనల్ డెస్టినేషన్ అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలు అన్నీ కూడా ధ్యానము అనే రాజమార్గానికి దారి తీసే అవసరమైన ఉపమార్గాలు. ఇవి ఏదైతే ఇప్పుడు అన్ని చెప్పారో బై దెమ్సెల్వ్స్ అవి వాటితో మనం ఏమి సాధించలేము. కానీ అవన్నీ కూడా గ్రాడ్యువల్గా కొన్ని జన్మలు పట్టొచ్చు, లేకపోతే అదే జన్మలో భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి గ్రాడ్యువల్గా ధ్యాన మార్గానికి అవి లీడ్ చేస్తాయి. అవి కూడా అవసరమైన మార్గాలే, ఉపమార్గాలు అని చెప్తున్నారు. ధ్యానము అనే రాజమార్గము హైవే మీద ప్రయాణం సాగించాక అందరూ తుదకు చేరుకునే గమ్యమే బ్రహ్మజ్ఞానము. అన్ని మార్గాలు పట్టుకొని ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే ఆ జ్ఞానమే. అయితే
ఎవరు కూడా మనం సైంటిఫిక్గా తెలియకుండా మూఢనమ్మకాల్లోకి, ఇది మన హిందూస్ అయ్యి ఉండొచ్చు, వేరే రిలీజియన్స్ వాళ్ళకి కూడా చెప్తున్నారు, క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ, మూఢనమ్మకాల్లోకి వెళ్ళకూడదు. టెస్ట్ చేయకుండా మనకి అంటే ఏదో బ్రహ్మైక్య స్థితిని మేము ప్రాప్తింపజేసేస్తాము అని పిచ్చి పిచ్చి మార్గాల్లోకి వెళ్ళి మోసపోవద్దు అని చెప్తున్నారు. ఇవన్నీ ఈ బాహ్య కార్యకలాపాలు ఇవన్నీ వదిలిపెట్టేసి శాస్త్రీయ పద్ధతిలో అభ్యసించినప్పుడే మనకి మోక్షం అనేది ప్రాప్తిస్తుంది. కేవలం సింపుల్ మెడిటేషన్ వల్ల ఇవన్నీ కాదు, డీప్ కాన్సన్ట్రేషన్, ధారణా పద్ధతి, ఆ మనస్సుని ఇప్పుడు ఇదంతా చెప్పేది యాక్టివ్ ప్రాణాయామ, ఇన్నర్ ప్రాణాయామ, మన అంతర్ముఖ ప్రాణాయామ, క్రియాయోగంలో జరిగే ఆ ప్రక్రియ గురించే చెప్తున్నారు ఇక్కడ. ఏం చేస్తుందంటే మనసు శ్వాస నుండి, ప్రాణశక్తి నుండి, ఇంద్రియాల నుండి వేరు చేస్తోంది. డిస్కనెక్ట్ చేసి అహాన్ని ఆత్మలో లయం చేస్తోంది. ఆత్మన్యేవాత్మనా తుష్టః 55వ శ్లోకం. ఏం చెప్పారు అక్కడ పరమాత్మ? పదే పదే చెప్పింది అదే. మీ మనస్సుని ఇంద్రియాల నుండి వేరు జరగాలది. ప్రాణశక్తి అంటే మనస్సుకి ఎనర్జీ ఇచ్చేది ఏంటంటే ప్రాణశక్తి. దాన్ని సెపరేట్ చేస్తున్నాం. ప్రాణాయామ ప్రక్రియలో ఏం చేస్తున్నాము? మనం మనస్సుకి ఇవ్వట్లేదు ఇంకా శక్తిని, అంతర్ముఖం చేస్తున్నాము. అప్పుడు మనసు ఏమవుతోంది? అది గ్రాడ్యువల్గా తాని సర్వాణి సంయమ్య. అక్కడ ఏం చెప్తున్నారు? ఇట్లా ఇంద్రియాల నుండి ఎప్పుడైతే సెపరేట్ అవుతోందో ఆ మనస్సు తీసుకెళ్లి నాలో లయం చెయ్యాలి. 61 శ్లోకంలో మనకి తెలుసుకున్నది అదే. నాలో లయం చెయ్యి, పరమాత్మనైన నాలో లయం చెయ్యండి. ఇక్కడ మనకి ఆత్మన్యేవాత్మనా తుష్టః, మనకి సెపరేట్ చేసి ఆత్మలో లయం చేస్తే అప్పుడు మనకి నిర్మల మనస్సు అనేది వస్తుంది. ఆ సమాధి స్థితిలోనే మనకి జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అదే స్థితప్రజ్ఞత గురించి, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి చెప్పేటప్పుడు అదే చెప్పారు. స్థితప్రజ్ఞుడు అంటే ఆ సమాధి స్థితిలో, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి అక్కడ ఉండే తన చర్యలు చేయగలిగిన వాడే. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు. అట్లాగే మనకి ఇక్కడ అప్పుడే మనకి చిత్స్వరూపము, మనమే ఆ జ్ఞాన స్వరూపము అయిన పరమాత్మలో లయమైనప్పుడే మనకి ఆ అనుభూతి మనకి కలుగుతుంది. ఎస్, ఐ యామ్ దట్ అని. అప్పుడు వరకు కూడా మనం సాధన కొనసాగించాలి. ఒక సామాన్య మానవుడికి ఏంటంటే తన దృష్టి, ధ్యాస నిత్యం తన శరీరం మీద, అది కూడా ధ్యానమే మరి. నిత్యం మన ధ్యాస ఎప్పుడు ఉంటుంది? నా బాడీ ఎంత అందంగా నేను చూసుకోవాలి, ఎంత దానికి పోషణ కానీ, లేకపోతే కంఫర్ట్స్ కానీ, వీటి అన్నిటి మీద కూడా అది కూడా ధ్యానమే, ధ్యాస. మన ధారణ అంతా కూడా మన శరీరం మీదే ఉంది. దాన్ని ఏం చేస్తున్నాం? మెడిటేషన్లో కొంచెం తీసుకెళ్ళి ఇంకా శరీరం చాలులే అని ఆత్మలో లయం చేస్తున్నాము. సామాన్య మానవుడికి మన యోగ సాధనలో ఆ జ్ఞానం ప్రాప్తించే ఆ ఒక సాధకుడికి ఉన్న తేడా అదే. ధ్యాస, ధారణ, దృష్టి, ధ్యానం దేని మీద చేస్తున్నామనే దా ఇద్దరికి ఉన్న తేడా అన్నమాట. అయితే ఈ సాధన అనేది కొనసాగించండి. ఈ క్రియాయోగ, ప్రాణాయామ ప్రక్రియ ద్వారానే బాహ్య ప్రపంచం నుండి మీ మనస్సుని, అంటే ఇంద్రియాల నుండి వేరు చేసి అంతర్ముఖం చేసి సహస్రార స్థితిలో స్థిరం చేసుకోవాలి. ఇలా సాధన చేసే యోగికి అనంత బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు వారు కూడా జ్ఞాని అవుతారు. ఇప్పుడు అర్థమైంది కదా? నిష్ఠ ఒకటే మార్గం. అదేంటే డెస్టినేషన్ ఇస్ జ్ఞానము. ఇవన్నీ కూడా కలిసేది ఆ ఫైనల్ డెస్టినేషన్ జ్ఞానములోనే. ఇవన్నీ మిగతావన్నీ కూడా ఉపమార్గాలు. మనకి స్థిరత్వం చేకూరేది ఫైనల్ డెస్టినేషన్ ఇదే. సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి, అక్కడే మనకి బ్రహ్మజ్ఞానము ప్రాప్తమవుతుంది. సో ఇది మరి ఈరోజు మనకి 3వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒక చిన్న స్టోరీతో ముగించుకుందాము. ఇది మనకి
గురువు గారు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి పరమార్థ కథలు అనే పుస్తకంలో నుంచి ఒక చిన్న కథ. ఒక పండితుడు ఉన్నాడంట, చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి, అన్నిట్లోనూ సర్వశాస్త్ర పారంగతుడు. అయితే యాత్రకి బయలుదేరుతున్నప్పుడు ఆయనకి దారి మధ్యలో ఒక నది అడ్డొచ్చింది. అయితే నదిని ఇప్పుడు దాటటానికి ఒక బెస్తవాడిని చూశారు, పడవ వేసుకుని వచ్చాడు. సరే, పడవ ఎక్కారు ఆయన. పడవ ఎక్కినప్పుడు ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతోంది. ఈయన పండితుడు గారు అడుగుతున్నారనమాట బెస్తవాడిని, నువ్వు ఏమన్నా చదువుకున్నావా అంటే చదువుకోలేదు అన్నాడు. అంటే ఒక్కొక్కటి అడుగుతున్నారు. హీజ్ ఇల్లిటరేట్, బెస్తవాడు ఏం చదువుకోలేదు. అయితే నీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నీకు తర్కశాస్త్రం తెలుసా అన్నారు. అంటే అదేంటో ఎప్పుడు నేను వినలేదు గురుగారు, నేను చదువుకోలేదండి అన్నారు. ఓరి, ఎంత మూర్ఖుడివి నువ్వు, ఎంత పనికిరాని వాడివి, నీ లైఫ్లో 25%, 25% వేస్ట్ అయిపోయింది కదా అన్నారు. అయ్యో అవునా గురుగారు అన్నారు. సరే, ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సరే మరి మీమాంసా శాస్త్రం చదివావా అన్నారంట. మీమాంసం ఏంటో నాకు తెలియదండి, నా మాంసం నాకు తెలుసు, మేము రోజు వండుకునేది అదే కదా, మా మాంసమే తెలుసు అన్నాడంట. ఓరి మూర్ఖుడా, అయితే నీకు 50% నీ లైఫ్లో వేస్ట్ అయిపోయిందిరా అన్నారంట. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మూడో ప్రశ్న ఏంటంటే, సరే అట్లీస్ట్ జ్యోతిష్య శాస్త్రం అయినా తెలుసారా అన్నారంట. అయ్యో అది అస్సలు తెలియదండి అన్నాడంట. అయితే నీ లైఫ్లో 75% నాశనం అయిపోయిందిరా అన్నారంట. అయ్యో అవునా అండి అని అట్లాగే వెళ్తున్నారు ఇద్దరు. వెళ్తూ ఉంటే సడన్ గా పెద్దగా పెనుగాలి, తుఫాను ఇవన్నీ మొదలవుతా అదేంటి, ఆ నది అంతా కూడా ఇంకా ఆ పెనుగాలి తాకిడికి పడవలోకి నీళ్లు వచ్చేసింది, ఇంకా మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. అయితే ఈ బెస్తవాడు అడుగుతాడు పండితుడిని, అయ్యా మీకు ఈతొచ్చా అండి అంటాడంట. ఈతొచ్చా అంటే నాకు రాదురా అంటాడంట. నాది 75% పోయిందండి, మీది అసలు జీవితమే సర్వనాశనం అయిపోయింది, 100% పోయింది, ఇప్పుడు మీరు మరి చనిపోతారు కదా అన్నాడంట. అది అక్కడ తెలుసుకోవాల్సింది మనకి. అక్కడ గురువుగారు ఇచ్చే నీతి ఏంటంటే, మనం మన డాక్టర్ అయ్యి ఉండొచ్చు, ఈ బాహ్య ప్రపంచంలో ఉండటానికి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. వృత్తిరీత్యా మనం ఒక ప్రొఫెషన్ తీసుకొని ఎంతో సంపాదించుకోవచ్చు, కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయొచ్చు, లలిత కళల్లో ప్రావీణ్యం సాధించవచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు కానీ మనం ఈ సంసారము అనే ఈ అందులో నుంచి ఆ నదిలో ఇప్పుడు ఏమైంది, తనకి ఆ తుఫాను గాలికి తనకి ఈత రాదు. ఆ ఈత విద్య వస్తేనే నదిని దాటగలడు. సో ఆ బెస్తవాడికి వచ్చి కాబట్టి బ్రతికిపోయాడు. మనం అలాగే ఈ సంసారము అనే ఈ నదిలో నుండి బయటికి పడాలి అంటే, ఈ దుఃఖ రాహిత్యము అనేది మనకి కావాలి అంటే, మనకి కావలసినది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యతో పోలిస్తే ఇప్పుడు అక్కడ పండితుడు ఏదైతే చెప్పాడో, ఎన్నో చదువుకున్నాడు కానీ అదేది తనకి పనికి రాలేదు, ఆ నదిని దాటటానికి పనికి రాలేదు. అలాగే మనం ఈ సంసార చక్రంలో నుండి, ఈ దుఃఖంలో నుండి బయటికి రావాలి అంటే మనకి కావలసిన విద్య ఏంటంటే బ్రహ్మ విద్య. దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇగ్నోర్ చేయకూడదు. నిత్యం ధ్యాన సాధన, యోగ సాధన చెయ్యాలి. అదే మనల్ని ఈ సంసార చక్రంలో నుండి బయటపడేస్తుంది. అదే మనం తెలుసుకునే నీతి ఈరోజు. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ బుధవారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. మీకు ఏమన్నా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో పెట్టండి. సో కృష్ణార్పణమస్తు.